ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజిగూడెంలోని ముసునూరు నాగేశ్వరరావు జూనియర్ కాలేజీలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల ఫీజుల కోసం దాతలు 50,000 ఆర్థిక సహాయం అందించారు. పెదబాబు, బుచ్చయ్యలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆపకూడదని కళాశాల అభివృద్ధికి సహకరిస్తామని కూటమి నాయకులు తెలిపారు. దీనికి లెక్చరర్స్ ఒక నలుగురు గెస్ట్ లెక్చరర్స్ని మన పెదబాబు గారు, ఉజ్జీ గారు సహకారంతో ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సంవత్సరం దాన్ని మరింత అభివృద్ధి పథంలో గతంలో ఎంపీసీ గ్రూప్ ఉండేది. పిల్లలు లేని కారణంతో 7 సంవత్సరాల నుంచి ఇది ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు, మన ఉజ్జీ గారు, పెదబాబు గారు సహకారంతో అది మళ్ళీ తిరిగి రీస్టార్ట్కి ప్రయత్నం చేస్తున్నారు. ప్రిన్సిపల్గా చేస్తున్నాను గత 2 ఇయర్స్గా. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఆర్థికంగా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు గ్రామ పెద్దలైన బుజ్జి గారిని, పెద్దబాబు గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పిల్లలకు ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం లాస్ట్ ఇయర్ ఒక 30,000 రూపాయల డబ్బులు ఫీజు కట్టి పిల్లల యొక్క ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచారు. తర్వాత ఈ సంవత్సరం కూడా పిల్లలు ఎక్కువ మంది 94 మంది పిల్లలు జాయిన్ అవ్వగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెదబాబు గారి ఆధ్వర్యంలో 50,000 రూపాయలు